హాయ్ అండి. రుచి పాయసం శ్రీకాకుళం డిస్టిక్లో ఈ పాయసం ఎక్కువగా చేస్తారు. అదే పాయసం వైజాగ్లో మా అక్క వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా చేశాను. రుచి రైస్, పంచదార, మిల్క్ మిఠాయి, బాదం పౌడర్, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు. ఒక కప్పుతో రైస్ తీసుకున్నాను. అదే కప్పుతో పంచదారని తీసుకోవాలి. ముందుగా పాలు మరిగించి సిద్ధం చేసుకోవాలి. రైస్లో తగినన్న వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసినా పర్వాలేదు. రైస్ ఉడికిన తర్వాత బాదం పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత రైస్లో వేసుకోవాలి. పంచదారని వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మిల్క్ మిఠాయిని వేసుకోవాలి. బాగా కలుపుకొని మరిగించిన పాలుని వేసుకోవాలి. యాలకుల పౌడర్ని వేసుకోవాలి. ముందుగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పుని వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. రుచి పాయసం చాలా బాగా వచ్చింది. ఈ రుచికరమైన పాయసానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.